ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. భూమికి లోపల వందల అడుగుల చీకటి ప్రపంచంలో బతుకు తెరువు కోసం చెమటోడ్చుతున్న ఆ కార్మికులకు తెలియదు ఆ క్షణమే వారి జీవితంలో చివరి క్షణం అవుతుందని. టన్నెల్ పైనుంచి కొండ ఒక్కసారిగా విరిగిపడింది. క్షణాల వ్యవధిలో మృత్యువు బురద రూపంలో ముంచెత్తింది. 7 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరికొందరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో జరిగిన ఆ భీకర ప్రమాద తాలూకు జ్ఞాపకాలు కలవరపెడుతున్నాయి. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా పీపల్ కోటి సమీపంలోని తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విష్ణుగఢ్ అండ్ పీపల్ కోటి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. గురువారం సాయంత్రం సుమారు 7 గంటల సమయం. టన్నెల్ లోపల కార్మికులు తమ దినచర్య పనుల్లో బిజీగా ఉన్నారు. అకస్మాత్తుగా టన్నెల్ పైభాగంలో ఉన్న కొండ చర్యలు భారీ శబ్దంతో విరిగిపడ్డాయి. ఊహించని ఈ పరిణామానికి ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే టన్నెల్లోకి టన్నుల కొద్ది బురద, నీరు, పెద్ద రాళ్లు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. ఆ సమయంలో లోపల సుమారు 22 మంది కార్మికులు చిక్కుకుపోయారు. బయటకు వచ్చే దారి లేక ఆ చీకటి సొరంగంలో వారి పడిన నరకం తలుచుకుంటేనే గుండె ఆగిపోయినట్టవుతుంది. ఇక ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. NDRF, ఆర్మీ, ITBP బలగాలు యుద్ధ ప్రాతిపదికన ఘటనాస్థలానికి చేరుకున్నాయి. టన్నెల్ లోపల నిండిపోయిన బురద నీటిని బయటకు తోడడానికి హెవీ డ్యూటీ పంపులను రంగంలోకి దించారు. నిమిషానికి ఉత్కంఠ పెరిగిపోతోంది. లోపల ఉన్నవారు అసలు క్షేమంగా బయటపడాలని దేశం మొత్తం ప్రార్థించింది. కానీ సహాయక చర్యల్లో బయటకు తీసిన వారిలో అప్పటికే 7 కార్మికుల ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. గాయపడిన మరో 10 మందిని హుటాహుటిన గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. బురద దిగువన చిక్కుకుపోయిన మరో 6 కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ డెహ్రాడూన్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతిక్షణం ఈ ఆపరేషన్ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంలో జార్ఖండ్ కార్మికులు కూడా ఉండడంతో ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్తో మాట్లాడి బాధితులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి టన్నెల్ ప్రమాదాలు మనకు గతంలోని భయానక జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి ఒక విషాద ఘటన ఒకప్పుడు మన తెలంగాణలోనూ చోటు చేసుకుంది. శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ నిర్మాణ పనుల సమయంలో జరిగిన ప్రమాదం ఇప్పటికే ఎవరికీ కనుమరుగైపోదు. టన్నెల్ లోపల జరుగుతున్న పనుల సమయంలో అకస్మాత్తుగా పైకప్పు కూలిపోవడం, భారీగా వరద నీరు ముంచెత్తడంతో కార్మికుల లోపల చిక్కుకుపోయిన వైనం తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రోజుల తరబడి ఉత్కంఠ నడుమ సాగిన ఆ రెస్క్యూ ఆపరేషన్ కార్మికుల కుటుంబాల క్షతగాత్ర హృదయాలను కంటతడి పెట్టించింది. నేల మాళిగలో జరిగే ఇలాంటి ప్రాజెక్టు పనులు ఎంతటి రిస్క్తో కూడుకున్నవో ఆ ఘటనలు కళ్లకు కడతాయి. దేశ అభివృద్ధి కోసం, ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న నిరుపేద కార్మికుల చెమట వెనుక ఎంతటి వేదన ఉందో కదా. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ లోపల చిక్కుకున్న మిగతా వారు క్షేమంగా బయటకు రావాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.